श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। हरि ओम। आदित्योऽर्को रविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हीलिस्तीक्ष्णां शर्मिहिरो रविः। यत्कर्ता जगतां भर्ता संहर्ता महतां निधिः। प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। 2026 సంవత్సరం. ఇప్పుడు ఈ సంవత్సరంలో ముందుగా శని ఎట్లా ఉన్నాడు చెప్పుకుందాం. ఏ రాశికి ఎట్లా ఉన్నాడు శని ముందు ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. అయితే దానికి ముందుగా ఒక విషయం చెప్పుకుందాం. ఎట్లా అంటే అసలు 2025 నుంచి 2028 వరకు, 2025 టు 28, 2028 వరకు కూడా గ్రహస్థితులు పూర్తిగా బాగాలేవు. ఈ గ్రహస్థితులు బాగా లేకపోవటం కారణం ఏంటంటే ముందు స్వార్థం అనేది బాగా ఎక్కువగా పెరిగిపోయింది. ప్రతివాడు ఎట్లా ఉన్నాడంటే తనకంటే ఎక్కువ వాడిని చూసి వాడిలాగా నేను ఎట్లా అవుతాను. ప్రతివాడు కూడా ఆలోచన ఎట్లా ఉంది. కొన్ని కోట్లు టాటా, బిర్లా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, మరి లేకపోతే సినిమా యాక్టర్లో ఉన్నారు, లేకపోతే రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు వందల కోట్లలో ఉంటున్నారు. మనం కూడా ఎట్లా పెరగాలి అనేటువంటి ఆలోచన ప్రతివాడికి వస్తుంది. కొంతమందికేమో ధర్మమైన మార్గంలో వస్తుంది కోట్లు. బిజినెస్ ద్వారా రావచ్చు, బిజినెస్ వ్యాపారం ద్వారా కూడా కొన్ని పొరపాట్లు చేస్తే కూడా రావచ్చు. అదే యాక్టర్లు అనుకోండి, వాళ్ళ మంచి యాక్టర్ అయితే వాడికి ఒక వేషానికి ఎంత తీసుకుంటారు, అట్లా కూడా వాళ్ళు సంపాదించుకోవచ్చు. కానీ మనమందరం కూడా అట్లా సంపాదించుకోవాలంటే అవుతుందా కాదా అనే ఆలోచన లేదు. ఎప్పుడు కూడా ఏమవుతుందంటే వాళ్ళ పరిస్థితి ఏం చేయాలంటే ప్రతివాళ్ళు కూడా మనకంటే కింద వాడిని చూసి, మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నాం, మనకంటే కష్టపడేవాడిని చూసి, ఇబ్బంది పడేవాడిని చూసి వాడికి ఏదైనా సహాయం చేద్దాం అనే మనస్తత్వం ప్రతి వ్యక్తికి ఉండాలి. మనకంటే గొప్పవాడిని చూసి మనం వాళ్ళగా ఎట్లా అవుతాం అనుకోవటం మంచిది కాదు. మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నాం, మన చేతనైన సహాయం మనం చేద్దాం అనుకుంటే దీన్ని చూస్తే కోటీశ్వరుడు కూడా మిగతా వాళ్ళకి సహాయం చేస్తాడు. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక పెద్ద వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి, అతని దగ్గర ఒక వర్కర్ ఉంటాడు, పనిచేసేవాడు. వాడికి నెలకి 25,000 30,000 జీతం ఇస్తారు. ఈ 25,000 30,000 జీతం కరెక్ట్గా నెలకి ఫస్ట్ తారీఖు ఇవ్వడు, మొత్తం ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే మొత్తం ఇచ్చేస్తే మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడేమో, సగమే ఇస్తాడు. మళ్ళీ ఫస్ట్ తారీఖు వచ్చే లోపల కానీ మిగతా సగం ఇవ్వడు. సరే ఫస్ట్ తారీఖు లోపల మిగతా పోయిన నెలవి ఈ రెండో నెల చివరి దాకా ఇస్తే ఈ నెల బ్లాక్ అవుతాయి. అట్లా చేసి ఇట్లా చేసి పనిచేసేవాడికి 2 నెలలు 3 నెలలు సరిగ్గా జీతం ఇవ్వక వీడు బయటికి పోతే బతకలేని బాధ. ఇది మానుకొని వెళ్ళారు అనుకోండి, మరి ఎట్లా జరుగుతుంది? పెళ్ళాం పిల్లలు ఉన్నారు, బతకాలి. ఎట్లా బతకాలి? ఇస్తాడే ఉన్నవాడే కదా, ఏదో రకంగా ఇస్తాడు. వాళ్ళ దగ్గర ఇప్పుడు లేదేమో, తర్వాత ఇస్తాడు వీడు ఆశపడి తినకో పని చేస్తాడు. వీడి బాధ ఇది. కష్టపడి పని చేసుకునేవాడి పరిస్థితి ఏమిటాయంటే తను ఎక్కడైతే పని చేస్తున్నాడో అతను ఇస్తేనే ఇతను బతకగలుగుతాడు, లేకపోతే బతకలేడు. కాదని ఇంకో చోటు పోదామంటే సగం జీతం ఇవ్వలేదే, వెళ్ళిపోతే అది కూడా ఇవ్వడేమో, ఎట్టో ఒకటో తీసుకున్నాం. ఇట్లా జరిగి 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 చివరికి అవుతుంది 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఆపుకుంటాడు. అదే తన దగ్గర వర్కర్ ఉంటాడు కదా, ఆ వర్కర్ దగ్గర నీ వస్తువులు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఏదైనా చెడిపోతే ఆ డబ్బులు ఇవ్వు.
ఇది పదాన్ని చెడగొట్టావు, ఇది చెడిపోయింది, ఇది ₹1,00,000 వస్తువా, నీకు 3 నెలల జీతం ఎక్కడ ఇవ్వమంటావా అంటారు. వీడిని ఈ విధమైన ఇబ్బందులు పెట్టడం ఎక్కువైపోయింది. కొన్ని వస్తువులు ఎట్లా ఉంటాయంటే సెల్లు ఫోన్ అనుకుందాం కొద్దిసేపు, ఎంత కొత్త ఫోన్ అయినా ఎలక్ట్రానిక్ వస్తువు చెడక్కని చెడిపోతుంది. మంచం కూడా ఇంతలో కూడా చెడిపోతుందేమో అని ఆలోచించట్లా, వాడి చేతిలో చెడిపోయింది కాబట్టి వాడికే బాధ్యత. ఈ రకంగా ఆలోచించి నేను లేకపోతే వాడు బతకలేడు అనుకుంటున్నాడు. నా దగ్గర పనిచేసేవాడు నన్ను వదిలిపెట్టేవాడు బతకలేడని అతను అనుకుంటాడు. వీడేం చేస్తాడు, చూస్తాడు 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు చూస్తాడు. జీతం ఇవ్వకపోతే ఏం చేస్తాడు, వాడు మానుకొని బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళిపోయి అంత జీతమైన చేస్తాడు. ఈ విధంగా ఎప్పుడు కూడా ఒకటి మనిషికి కావాల్సింది ఏమిటి అనేది ముందు ఆలోచన ఎవ్వరికి ఉండలే. ఎప్పుడు కూడా మన దగ్గర పనిచేసేవాడు ఉన్నాడంటే వాడు ఫస్ట్ పడుకోకూడదు, వాడు సుఖంగా తినాలి, బతకాలి. కాదు వాడికి ఏదైనా నలజీతం కాకుండా ఇంకా కొద్ది గొప్ప మనం ఇద్దామనేటువంటి మనస్తత్వం ఉండాలి. అట్లా ఉంటే నీ దగ్గర వర్కర్ మానుకొని వెళ్ళిపోడు. అదే కాదు, నీ వర్క్ ఖచ్చితంగా బాధ్యతగా చేస్తాడు. అది ఆలోచించట్లే. ఎంతసేపు జీతం సరిగా ఇవ్వకుండా వాడిని ఇబ్బంది పెట్టి వాడు వెళ్ళిపోకుండా నీ బ్లాక్ చేస్తున్నాను, వాడే పడి ఉంటాడు అనేటువంటి దురాలోచన. దురాలోచనట్టు ఉంటుంది, వాడిని ఇబ్బంది పెట్టడమే దురాలోచన. దూరంగా ఆలోచించే ఆలోచన ఏంటంటే నువ్వు వాడికి ఇచ్చే జీతం కాక అదే నీ వర్క్ ఇంత చేస్తే నీకు అది ఎక్స్ట్రా ఇస్తాను ఇట్లా సహకారం చేస్తూ ఉండటం పోయి ప్రతి వాళ్ళకి ఏమవుతుంది అంటే తన దగ్గర పనిచేసేవాడు తను నొక్కేయాలి. తర్వాత ప్రతివాడు కూడా ఏం చేస్తాడు, ఇట్లా చేస్తుంటే నా వాళ్ళలాగా నేను కూడా ఉండాలని వీడు అనుకుంటాడు. ఇందువల్ల ప్రతి చోట ఇదే గొడవ. రాష్ట్రంలో ఉన్నవాడు కేంద్రానికి పోవాలనుకుంటాడు, మన దేశం వాడు ఇంకో దేశాన్ని కొట్టాలనుకుంటాడు. ఇట్లాంటి స్వార్థాలు 25 నుంచి 28 వరకు వస్తుంది. దీనివల్ల కొట్టుకోవడం, తన్నుకోవడం, చంపుకోవడం, పొడుచుకోవడం, యుద్ధాలు చేసుకోవడం ఇవి జరుగుతున్నాయి. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నువ్వు చేసే పాపం వల్లే వస్తుంది. ఏ జీవరాశిని కూడా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, నోరు లేని మూగ జీవాలు ఉన్నాయి. ఏ జీవరాశిని కూడా కష్టపెట్టకుండా మనం ఉంటే, అందరూ బాగుండాలని కోరుకుంటే మనం బాగుంటాం, అందరూ బాగుంటారు. ఇది లేకుండా ప్రతి వాళ్ళకి స్వార్థం, అందరికంటే నేను పెరగాలి. ఇటువంటి దురాలోచన వచ్చి ప్రపంచం మొత్తం నాశనం అయిపోవటానికి దగ్గరికి వచ్చింది. ఇదివరకు 2 ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అన్నంత భయంకరంగా ఉంది. పైన బంగారం వచ్చేప్పటికల్లా విపరీతంగా పెరిగిపోయింది. పోనీ బంగారం ఒక గొలుసు కొనుక్కోవాలంటే 4 లక్షలు అవుతుంది. 4 లక్షలు పెట్టి గొలుసు కొనుక్కొని మెళ్ళో వేసుకుంటే గొలుసు తెంపుపోయే దొంగలు తయారైనారు. దొంగలు అయినారు, మంచి వాళ్ళు తక్కువైనారు. దీనివల్ల చాలా నష్టం, కష్టం ఎక్కువ అవుతుంది. ఇది బాగా గ్రహించుకొని ఉదార స్వభావం ఎవరికైనా మనం సహాయం చేద్దాం. ఒకటి, నీ ఇష్ట దైవాన్ని పూజిద్దాం. ఒకటి, తల్లిదండ్రులకు అన్నం పెడదాం. ఒకటి, భార్యను జాగ్రత్తగా చూద్దాం. ఒకటి, ఇటువంటి స్వభావాలు మనకు గనక ఉంటే మనకు ఎటువంటి నష్టాలు రావు. ఇట్లా ఉండేప్పుడు జాతకం చూపించుకుంటే మీరు అన్ని విధాలు బాగుంటారు. స్వస్తి. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి శని 4 ఉన్నాడు, అర్ధాస్తమ శని. ఈ 4 ఉన్నటువంటి శని వల్ల బాగా దండగలు, అనవసరమైన ఖర్చులు. మరి నీ మాట్లాడే మాట నీకు కుదరదు, నువ్వు సవ్యంగా మాట్లాడవు, అడిగిన దానికి సమాధానం చెప్పడం ఉండదు. నిన్ను ఒక మాట అడిగితే ఇంకో మాట ఏదో చెబుతావు, దేనికోసం సంబంధించి చెబుతావు. ఇట్లా ఉండటం చేత నువ్వు ఏదైనా పని చేసే చోట కూడా సరిగా ఉండదు, నీ మైండ్ సరిగ్గా పనిచేయదు, చెయ్యాల్సిన పని చెయ్యవు. అదే చదువుకుంటే పిల్లలైతే చదువుకుంటానికి బుద్ధి పుట్టదు, ఎగ్గొట్టి తిరుగుదా అనిపిస్తుంది. దాదాపు ఈ రాశి వాళ్ళు కాలేజీకి పోయి కానీ స్కూల్కి కానీ పోకుండా ఎగ్గొట్టి తిరగడం జరుగుతుంది. ఇట్లాంటి అనవసరమైన దండగమారి ఖర్చులు తయారవుతాయి. కాదు, ఈ కాలేజీల్లో
ఈ ఆడపిల్లల వల్ల కానీ ఏదో సమస్య వస్తుంది. ఈ సమస్య వల్ల ఏమీ లేదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు కాలేజీలో చదువుతున్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు ఇష్టపడతారు. కానీ ఇంకోటి ఉంటాడు పెద్ద రౌడీ, వాడు ఆ పిల్ల కావాలనుకుంటాడు. మరి వీళ్ళిద్దరు ఇష్టపడ్డా కూడా వీడిని కొడతాడు. ఎందుకంటే దాని జోలికి బాబా అంటాడు. వాళ్ళిద్దరు పడ్డారు, ప్రేమించుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. మధ్యలో వీడు దొరబడి అటు పిల్లని హింసిస్తాడు, ఈ పిల్లని హింసిస్తాడు. ఇట్లా రకరకాలైన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ రకరకాలైన సమస్యల్లో ప్రతి రాశి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ వృశ్చిక ధనస్సు రాశి వాడు కూడా ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, శనికి 19,000 జపం చేయించుకోవటం, నల్ల నువ్వులు దారం ఇవ్వటం, ప్రతిరోజు కూడా నవగ్రహాలకి ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయటం, ప్రతి శనివారం శనికి అభిషేకం, నల్ల నువ్వులు దారం ఇవ్వటం, ఇట్లా చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది.